తెలంగాణలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యంగా కనిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ స్థానంలో బైపోల్ తప్పేలా కూడా లేదు. ఇప్పటికే రాజకీయ పార్టీలు ఎన్నికపై చర్చలు, వ్యూహాలు రచించుకుంటూ ఉన్నాయి. బీఆర్ఎస్ ఈ సీటును కాపాడుకోవడానికి సెంటిమెంట్ కార్డును కూడా వాడే అవకాశం ఉంది. కాంగ్రెస్ మాత్రం కంటోన్మెంట్ సీటు తరహాలో ఈ స్థానాన్ని గెలుచుకోవాలని కసరత్తులు చేస్తుంది. అనూహ్యంగా టీడీపీ కూడా ఈ బైపోల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మిత్రపక్షాలైన జనసేన, బీజేపీతో టీడీపీ చర్చలు జరుపుతోంది కూడా. అభ్యర్థి ఎంపికపై కూడా ఒక అంచనాకు వచ్చినట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు మొదలయ్యాయి. మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ప్రధాన పార్టీ లెక్కలు పూర్తిగా మారిపోయాయని చెప్పుకోవాలి. ఈ బైపోల్ అక్టోబర్ చివరిలో జరిగే అవకాశం ఉండగా సెప్టెంబర్లో షెడ్యూల్ విడుదలయ్యే అంచనా కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ తరహాలో ఈ సీటును గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్లతో కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. 2009లో ఏర్పడిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి మాగంటి గోపీనాథ్ 3 సార్లు విజయం సాధించారు. 2014లో టీడీపీ నుంచి గెలిచిన ఆయన ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరి 2018, 2023 ఎన్నికల్లో గెలిచారు. 2009లో ఖైరతాబాద్ నుంచి విడిపోయి జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏర్పడింది. యాక్చువల్గా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పి విష్ణువర్ధన్ రెడ్డి గెలిచారు. ప్రస్తుత బైపోల్లో కాంగ్రెస్ నుంచి అజీముద్దీన్, పీజేఆర్ కుమార్తె విజయవాణి, నవీన్ యాదవ్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీ ఓట్లు కీలకమని చెప్పుకోవాలి. దీంతో కాంగ్రెస్, ఎంఐఎం మధ్య సమన్వయం కుదిరితే మాత్రం రాజకీయ లెక్కలు పూర్తిగా మారే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ మాత్రం మాగంటి గోపీనాథ్ కుటుంబం నుంచే అభ్యర్థిని బరిలో నిలిపే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అది సాధ్యం కాకపోతే మాజీ ఎమ్మెల్యే విష్ణుకు సీటు ఇవ్వొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అనూహ్యంగా టీడీపీ ఈ సీటులో పోటీ చేయడానికి సిద్ధమవుతోంది. నియోజకవర్గంలో సామాజిక సమీకరణాలు, ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భావిస్తోంది. గోపీనాథ్ మరణ సమయంలో ఏపీ మంత్రి నారా లోకేష్ మాగంటి కుటుంబాన్ని పరామర్శించారు. ఏపీలో విజయం సాధించిన ఎన్డీఏ కూటమిని తెలంగాణలోనూ విస్తరించాలనే ప్రతిపాదన ఉన్నట్లు తెలుస్తుంది. త్వరలో జరగనున్న గ్రేటర్ ఎన్నికలకు ముందు ఈ బైపోల్తో పొత్తును ప్రారంభించాలని టీడీపీ, జనసేన, బీజేపీ భావిస్తూ ఉన్నాయి. ఈ కూటమి నుంచి టీడీపీ తరపున నందమూరి సుహాసిని పేరు పరిశీలనలో ఉందని పార్టీ వర్గాల్లో గుసగుసలు మొదలయ్యాయి. సుహాసిని టీడీపీలో క్రియాశీలకంగా ఉండడం, నందమూరి వారసురాలిగా ఆమెకు సీటు ఇస్తే ఖచ్చితంగా గెలుస్తుంది అనే అంచనా వేసుకుంటూ ఉన్నారు. బీజేపీ నుంచి దీపక్ రెడ్డిని బరిలో దింపాలనే ఆలోచనలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రతిపాదనలపై టీడీపీ, జనసేన, బీజేపీ అధినాయకత్వం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా ఇది జరిగితే మాత్రం హైదరాబాద్ కేంద్రంగా కొత్త రాజకీయ సమీకరణాలు ఆవిర్భవించే అవకాశం ఉంటుంది.